అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడేది వారు బడ్జెట్ గురించి వివరించవచ్చు, తప్పులేదు. కాకపోతే పథకాలు ఏవైతే సూపర్ 6 అనేటువంటిది పదే పదే వారు చెప్పారు. సూపర్ 6 పథకాలను ఏ రకంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది అనేటువంటి విషయంలో ఈ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే మీరు దయచేసి వినండి, మీరు 2000 రూపాయల పెన్షన్ని 3000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. ఇదే ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో 3000 రూపాయలు 4000 రూపాయలకు పెంచినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాదు, మేము ఏప్రిల్ నెలలో ప్రకటించాం. ఏప్రిల్ నెలలో ప్రకటిస్తే అప్పుడు మా ప్రభుత్వం లేదు. ఏప్రిల్ మే జూన్ 3 నెలలకు కలిపి ఏదైతే ఒక్కొక్క 1000 రూపాయలు ఇవ్వాలో దాన్ని కూడా కలిపి జూలై నెలలో ఇచ్చినటువంటి పెన్షన్లే 7000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. మీరు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఏదైతే రైతుకి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, ఒక్క నిమిషం సార్, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకుంటే వచ్చే నెలలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు సంవత్సరమైనా ఇవ్వనటువంటి పరిస్థితి మీరు చేస్తే, ఆ బకాయిలు పెడితే ఆ 1600 కోట్ల రూపాయల బకాయిలు అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ 4000 రూపాయలు. ఇప్పుడు మీరు సూపర్ 6 చెప్పారు. ఇవాళ సూపర్ 6 లో ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నాం. మేము కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. మీరు 5 సంవత్సరాల్లో చేయలేని పనుల్ని 4 నెలల కాలంలో మొదలుపెట్టాం. అన్నప్రాసన నాడే ఆవకాయనం తినేస్తానంటే మీరేమి చేయలేకపోయారు తింటామని. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, 4 నెలల కార్యక్రమంలో ఒక్కొక్కటి ప్రారంభించుకున్నాం. ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్, ఒక పక్కన పెన్షన్లు. ఎవరైతే మంచానికి అంటి పెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మీరు ముష్టి 3000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ 15000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. వారికి మేము అందిస్తా ఉన్నాం. ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాం? మీరు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులు తిప్పలు మేము పడుతున్నాం. దాంతో పాటు రైతులను ఒక పక్కన, యువతను మరో పక్కన, నిరుద్యోగులను మరో పక్కన, మీరందరికీ కావాల్సిన దీపం పథకం కార్యక్రమం, ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన ఈ రకంగా మీరు చేయటం కరెక్ట్ కాదనేటువంటి మాట చెప్తా ఉన్నాం. దయచేసి బడ్జెట్ మీద ప్రసంగం కూర్చోండి. బడ్జెట్ మీద ప్రసంగం చేసేటప్పుడు మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా ఉంటే క్లారిఫికేషన్ కానీ సజెషన్ కానీ ఇవ్వండి, తప్పేం లేదు. కానీ మీరు మొత్తం రిప్లైలు ఇవ్వండి. మీరు ప్రభుత్వం ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనేది టోటల్గా రిప్లైలు ఇవ్వండి. కానీ ప్రతి పాయింట్కి చేస్తున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. చేయండి. చేస్తుంటే రిప్లైలు ఇవ్వండి. మాట్లాడండి. రామ్ సుబ్బారెడ్డి ఎల్ఓపి గారు. అలాగే నేను ముందు కూడా డిస్కస్ చేసినప్పుడు తన ద్వారా చెప్పాను సార్. సభ్యులు మాట్లాడుతున్నప్పుడు గౌరవ మంత్రులు మీ ఇష్టం, మీకు సమయం వచ్చినప్పుడు దానికి ఇవ్వండి క్లారిఫికేషన్. వెంటనే క్లారిఫికేషన్ ఇద్దామంటే అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇతర సభ్యులు కూడా మాట్లాడతారు. దానికి కూడా చెప్తాము. ఇది పెద్ద సభ, ఓన్లీగా మనం ప్రవర్తించాలి. ఇంకో సభ్యుడు దాన్ని వచ్చి బడ్జెట్ మీద 3 రోజుల ప్రసంగం ఉంది. దయచేసి మంత్రులు సజెషన్ ఇవ్వండి, కరెక్ట్ చేయండి. నుంచి వచ్చిన వాడినే నేను. గతంలో పెద్దల సభలో ఉన్నాను. పెద్దల సభ నుంచే మామూలు ఈ సభకు వచ్చే నేను శాసనసభకి. దయచేసి నాకు ఆ సిద్ధాంతం, ఆ పద్ధతులు, ఆ రూల్స్ నాకు కూడా తెలుసు. ఏం చెప్పేది ఏంటంటే మిస్లీడ్ చేయకూడదనేటువంటి సందర్భంలో మాట్లాడుతున్నా. 4 నెలల పసికోన ఈ ప్రభుత్వం దీన్ని ఏ రకంగా మీరు ఈ రకంగా విమర్శిస్తారని అడుగుతానా. మీరు చెప్పండి, తప్పులేదు. కానీ ఇలా చెప్పకూడదు కదా. నేను పెద్ద సభ నుంచి వచ్చానని చెప్పారు, చాలా సంతోషం. నేను వచ్చి పెద్ద సభలో మారుస్తాను. కానీ పెద్ద సభ చాలాసార్లు వచ్చాను ఏదో మంత్రిగా. సాంప్రదాయాలు అక్కడ ఉన్న తెలుసు కాబట్టి దాన్ని బట్టి కూడా మీ ద్వారా తెలియజేస్తాను. అంత తప్ప ఇంకా కాదు. ఒక సభ్యుడు మాట పక్కనే స్పీకర్ గా చేసిన ఆయన మనోహర్ గారు కూడా ఉన్నారు. కాబట్టి మిస్లీడ్ చేయడం కాదు, ఆ సభ్యుడు తెలిసిన సమాచారాన్ని, అది ఏం మాట్లాడు భావాన్ని వారు చెప్తారు. ఏ పదాల్లో కానీ భాషలో కానీ ఏదైనా అసభ్యం కానీ లేకపోతే వాడుకున్న పదాలు ఉంటే మీరు చెప్పండి. లేదు మిస్లీడ్ చేశాడు, మీ సమయం మీరు చెప్పండి సార్, మాకు అభ్యంతరం లేదు. ఇది ఆ సభ్యుడు తప్పు చెప్పాడు, ఇది కాదు, ఇది కరెక్ట్ చేస్తున్నాము, ఇది రైట్ అని ఆ సంబంధిత మంత్రులు చెప్పినప్పుడు చెప్పండి సార్. మాకు అభ్యంతరం లేదు. ప్రజలే కదా అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు మీరు చెప్పారు అది కాదు అన్నారు. ఇందాక వచ్చి ఆ సభ్యుడు అడిగాడు ఏమని, 3 సిలిండర్లు అంటే మీరు 2400 కోట్లు బడ్జెట్ పెట్టామన్నారు. ఆయన 4000 కోట్లు కావాలని ఎందుకు కావాలన్నాడు. ఆయన ఉద్దేశంలో హౌస్ హోల్డ్స్ అన్నారు కాబట్టి
ఈ రాష్ట్రంలో 1,50,00,000 ఉన్నాయి కాబట్టి అన్నారు. కానీ మీరేమన్నారు? మీ ఉద్దేశంలో 1,07,00,000 అనుకున్నారు. ఓకే, 1,07,00,000 కూర్చోండి. మిస్లీడ్ ఇట్లా మిస్లీడ్ ఎల్ఓపి గారు ఆయన ఏదో సాక్షి న్యూస్ పేపర్ చదువుకుని వచ్చి ఇక్కడ లెక్కలు చెప్తే ఎల్ఓపి గారు కరెక్టే కాదు. నేను దయచేసి కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఓకే, రామసుబ్బారెడ్డి గారు, రామసుబ్బారెడ్డి గారు. ఎల్ఓపి గారు కూర్చోండి, ఎల్ఓపి గారు కూర్చోండి. ఓకే, అది మీ ప్రభుత్వ విధానం. అది చెప్పండి. మేము కాదనలేదే, మేము కాదనలేదే. ఎల్ఓపి గారు కూర్చోండి, ఎల్ఓపి గారు కూర్చోండి, ఎల్ఓపి గారు కూర్చోండి. రామసుబ్బారెడ్డి గారు, రామసుబ్బారెడ్డి గారు. రామసుబ్బారెడ్డి గారు. అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారు చెప్పినట్టు కూడా 4,000 పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిందని ఒప్పుకోవాల్సిందే. నేను అనేది ఏంటంటే, మనము ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజానీకమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ పథకం ఎప్పుడు అందుతుందో దానికి ఒక ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళిక ప్రజలకు తెలియజేయాలా. ఓటు మీకు ఇంత బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చినటువంటి ప్రజలకు, ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు ఎప్పుడు ఏ పథకం అమలవుతుంది. ఒకవేళ మీరు అన్నట్టు ఈ సంవత్సరం అమలు చేయలేని పథకాలు ఏదన్నా నెక్స్ట్ ఇయర్ చేస్తారా, ఎప్పుడు చేస్తారు, ఎంత బడ్జెట్ అవసరం ఉంది దానికి, ఇది ఏదన్నా ఒక ప్రణాళిక. నిరుద్యోగ భృతి అన్నప్పుడు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు గుర్తించారా, ఎంతమందికి ఇస్తారు, ఉద్యోగ అవకాశాలు ఎంతమందికి కల్పిస్తారు, ఏ విధంగా చేస్తారు. ఆడబిడ్డ నిధి కింద ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 రూపాయలు ప్రతి 18 ఏళ్ళు నిండిన మహిళకి ఇస్తామన్నారు. మీరు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారు 18 ఏళ్ళు నిండిన వారు గుర్తించినారా, ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది, ఎప్పుడు ఇస్తారు, ఈ బడ్జెట్లో ఇవ్వగలుగుతారా, లేకపోతే నెక్స్ట్ బడ్జెట్లో ఇస్తారా. ఒక ప్రణాళిక ప్రజలు ఒక 5-6 నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీకు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియజేస్తే ఈ సంవత్సరం నాకుంటే నెక్స్ట్ ఇయర్ అన్నా వస్తుందని సంతోషపడతారు. కాబట్టి దాన్ని తెలియజేయమంటున్నా. అదేవిధంగా మంత్రి గారు అన్నట్టు అప్పులు అని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా ఈ అప్పులు ఉన్నాయని ప్రచారం చేసేటప్పుడు ఇప్పుడు బడ్జెట్లో చూపించిన అప్పుల కంటే డబల్ అప్పులు చెప్పినారు ప్రచారంలో. అంతకంటే తక్కువ అప్పులున్నా కూడా ఈ పథకాలు ఎందుకు అమలు చేయకపోతున్నారు. ఆ రోజు ప్రజలు కూడా అనుమానపడినారు. అధ్యక్ష, ఇన్ని లక్షల కోట్ల అప్పు అయింది, రాష్ట్రం దివాలా తీసిందంటే ఈ పథకాలు ఎట్లా అమలు చేస్తారని చెప్పి ప్రజలు అనుమానించినప్పుడు వాళ్లకు నమ్మకాన్ని కల్పించేదానికి సంపద సృష్టించి మేము ఈ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చినారు. కాబట్టి ఏ విధంగా సంపద సృష్టిస్తారు, ఏ విధంగా ఈ సంపద సృష్టించి ఈ పథకాలు ఏ సంవత్సరం ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తారా, ఎప్పుడు నెరవేరుస్తారని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు.